హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. వీడియో ఏంటంటే జునుగుల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి అయితే సూపర్‌గా ఉంటుంది. దీన్ని జునుగులనైతే ఒక రాత్రంతా నానబెట్టుకొని మార్నింగ్ అయితే కర్రీ అయితే వండుకోవచ్చు. లేదంటే ఒక 6, 7 గంటలైతే నానబెట్టుకొని కర్రీ అయితే చేసుకోవచ్చు. దానికోసం కుక్కర్‌లో జునుగులు వేసి కొద్దిగా సాల్టు, బిర్యానీ ఆకు, చెక్క వేసి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఒక 6, 7 విజిల్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జనుగులైతే ఉడికిపోయాయి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటో, అల్లం వెల్లుల్లిపాయ అయితే పేస్ట్ అయితే చేసేసాను. తర్వాత స్టవ్ పై కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలనైతే అందులో వేయాలి. అవి కూడా బాగా ఫ్రై అయిపోయాక ముందుగా టమాటో పేస్ట్‌నైతే ముందుగా చేసుకున్నాం కదా! ఆ పేస్ట్‌నైతే ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో అయితే వేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసి టమాటో ముద్దని అలా దగ్గరగా ఉడికే వరకు ఉడికించాలి. అలా ఉడుకుతూ మూత పెట్టి కాసేపయితే ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. అది బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న జినుగుల్ని అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. వాటర్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ అయితే మళ్ళీ అందులో యాడ్ చేసుకోవాలి. లాస్ట్‌లో తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ అలా ఉడికించి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయితే సూపర్ టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ ఇలా చాలా టేస్టీగా అయితే ఉంది. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు అలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయితే అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.